రానున్న నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రానికి పెట్టుబడుల వరద కొనసాగుతుందని రాజంపేట పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ అన్నారు. నేడు వంటివితో మాట్లాడుతూ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పంటలతో నిత్యం ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమరావతి రాజధాని శరవేగంగా ముందుకు తీసుకుపోతా ఉంది. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే పనులు శరవేగంగా ముందుకు తీసుకోవడానికి తిరిగి అవకాశం ఏర్పడింది. ఈ రెండు పనులు కూడా తొందరలో పూర్తి కాబోతున్నాయి. అదేవిధంగా పెట్టుబడుల వరద ఆంధ్రప్రదేశ్లో వరదలై పారుతూ ఉంది. ఈ విధంగా నిరుద్యోగ సమస్యను లేకుండా చేయడానికి ఈ పెట్టుబడులు అనేవి దోహదపడతాయి. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూటమి ప్రభుత్వ పాలనలో చల్లగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆర్జే వెంకటేష్. వన్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్